Welcome to SAIMEDHA YouTube channel. So let us discuss about the strategy of preparation of Ecet 2022 chemistry preparation, right? So I think మీకు MPC exams grand test అంతా కంప్లీట్ అయ్యాయి అనుకుంటా. I hope you are written well. సో బాగా ప్రిపేర్ కండి. దెన్ దాని తర్వాత మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన కూడా ఈ రోజు నుంచి గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అవుతాయి. దెన్ దానికి కూడా బాగా ప్రిపేర్ కండి. జస్ట్ వీ హ్యావ్ వెరీ ఫ్యూ డేస్. సో హోప్ యు ఆర్ ప్రిపేరింగ్ వెల్. సో బీ కాన్సన్ట్రేట్. సో హార్డ్ వర్క్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి, చదవండి. సో డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ యువర్ గోల్, యూ కెన్ అచీవ్ యువర్ ర్యాంక్స్ ఆల్సో, రైట్? సో అలానే ఆ రెండు కలిపి ఎంపీసీ తర్వాత ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కలిపి ఆ తర్వాత మళ్ళీ మీకు మార్క్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. సో మొత్తం ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఎగ్జామ్స్ మిస్ కావద్దు, ప్రిపరేషన్స్ని పర్ఫెక్ట్గా ఉండేయండి. ఓకే, సో ఈ వీడియోలో మనం ఆల్రెడీ మీకు మ్యాథమెటిక్స్లో ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి అని చెప్పి కొన్ని స్ట్రాటజీస్ వీడియోస్ సార్ అప్లోడ్ చేశారు. సో అలానే కెమిస్ట్రీలో కూడా 25 out of 25 ఎలా తెచ్చుకోవాలో మనం ఒక స్ట్రాటజీ రెడీ చేసుకొని ఎలా ప్రిపేర్ కావాలి చాప్టర్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్, రైట్? సో ఇన్ దిస్ వీడియో పార్ట్ 1 లెట్ us డిస్కస్ ద ఫస్ట్ 5 chapters. ఓకే, సో ఈ చాప్టర్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకే, ఎలా ఎన్ని బిట్స్ ఛాన్సెస్ ఉన్నాయి, సో అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Then after that, the second part lo remaining complete cheyadam. So this video will be very useful for you. So try to watch completely, and you should have to note down the topics which you should have to prepare, right? So each chapters. So atomic structure. So it's easiest chapter. So maximum 3 bits. Okay. So 3 bits confirm vache chances undi. Sometimes 2 kuda undi. So ivanni kuda ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసి, ఓకే, సో సమ్ టైమ్స్ కొన్ని ఇయర్స్లో 3 అడుగుతున్నారు, కొన్నిసార్లు 2 ఇలా అడుగుతున్నారు. సో అందుకని ఇలా 2గా రాశాను, రైట్? సో కొన్నిసార్లు 3 బిట్స్ వస్తున్నాయి, కొన్నిసార్లు 2నే వస్తున్నాయి. సమ్ టైమ్స్ ఫర్ కెమికల్ బాండ్ నుంచి 3 వచ్చినప్పుడు ఇక్కడ నుంచి 2నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా, ఓకే. సో లెట్స్ లీవ్ ఇట్. ఐ మీన్ అది మనకి సబ్జెక్ట్ కాదు, కానీ ఇవి ఛాన్సెస్ అన్న. అటామిక్ స్ట్రక్చర్లో 3 or 2 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కెమికల్ బాండింగ్లో 2 or 3 బిట్స్ ఛాన్సెస్ ఉంటాయి. సొల్యూషన్స్ లో 2 or 3 బిట్స్ ఛాన్సెస్ ఉంటాయి. యాసిడ్స్ అండ్ బేసెస్ లో 2 or 3 బిట్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీలో 4 or 3 బిట్స్ ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడ ఫస్ట్ లో రాసింది మ్యాక్సిమం పాసిబిలిటీస్. ఓకే, సో అట్లీస్ట్ మీరు ఈ చాప్టర్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిన ఆల్మోస్ట్ యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్, రైట్? సో ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ లో ఎలా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి విత్ ఫార్ములాస్ తో కొంచెం సింపుల్ గా ఫాస్ట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, so listen carefully. Then, so first of all, let us discuss about atomic structure. Then, so what are the possible questions on atomic structure, right? So atomic structure. Right. So atomic structure అనే చాప్టర్ లో మనకి పాసిబిలిటీ ఉన్న టాపిక్స్ మాక్సిమం. సో ఫండమెంటల్ పార్టికల్స్, సో ఫండమెంటల్ పార్టికల్స్ అనే టాపిక్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ క్యాలిక్యులేషన్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ అగైన్ మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నవి క్వాంటమ్ నంబర్స్. ఓకే, దెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, okay, so then Bohr's model. So these are the maximum possibilities. Okay, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే డెఫినెట్లీ ఈ చాప్టర్ నుంచి 3 బిట్స్ కన్ఫర్మ్ వస్తాయి. చాలా రేర్గా 2 బిట్స్ వస్తూ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేశారు అంటే డెఫినెట్ గా మీరు అటామిక్ స్ట్రక్చర్ లో క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఇందులో 1 by 1 డిస్కస్ చేశామంటే ఫండమెంటల్ పార్టికల్స్. సో ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, దెన్ ప్రోటాన్స్, then neutrons. Okay, neutrons means neutral charge. So with the calculations are important, right?
సో ఫండమెంటల్ పార్టికల్స్ మీన్ హౌ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రాన్స్, హౌ టు క్యాలిక్యులేట్ ప్రోటాన్స్, హౌ టు క్యాలిక్యులేట్ న్యూట్రాన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, రైట్? సో ఐ విల్ టెల్ యూ ద సింపుల్ ఫార్ములాస్. యూ షుడ్ హ్యావ్ టు లెర్న్ దిస్ కంపల్సరీ నౌ. సో దీస్ ఆర్ ద టాపిక్స్ now. So fundamental particles means number of protons. You should have to learn how to calculate number of protons, right? So number of protons is equal to atomic number, nothing but atomic number, right? Atomic number represented with Z. Then number of electrons. Number of electrons is equal to number of protons. This is the formula in neutral atoms. So this is the condition most important. Okay, number of electrons is equal to number of proton. How, when it is applicable means neutral atoms law. That means charge lekunda unte is applicable, right? Next, so number of electrons is equal to atomic number. Okay, atomic number means Z. Atomic number minus charge. So in cation. So I tell you one example for each also. So if it is cation, cation means positively charged species, right? So then number of electrons is equal to Z plus charge. So this is formula for anion. Okay, anion means negatively charged species, right? So this is the formula of number of protons. Number of electrons, we have three formulas. That means neutral atoms, cations, anions. Okay, so cation ante electron loss avadam valla form avutundi. Anion ante electron gain avadam valla form avutundi. Okay, so dani jagrata chusukovali. Then number of neutrons. Number of neutrons is equal to A minus Z. So this is the most important one. Chaala ekkuva adugutam bids lo idokati. Okay, so A means mass number. Here A is equal to mass number. Okay, so total mass is concentrated at the center of the atom called nucleus. That's why, so mass number formula enti ante mass number A is equal to number of protons plus number of neutrons. So if you learn these formulas, then it's very easy to answer the questions on fundamental particles, right? So I'll tell you one example. For example, sodium, if you take sodium, here there is no charge. Okay, so no charge means it is a neutral. So that means, look here, number of protons is equal to atomic number, right? So sodium atomic number is 11. So it has 11 protons. So protons carries positive charge, that's why I put here P plus, protons simply. Okay, now number of electrons. So if you take the sodium again, it is neutral. ఇక్కడ charge ఏం లేదు కాబట్టి neutral. Neutral అయితే number of electrons is equal to number of protons. So ఇక్కడ 11 protons ఉన్నాయి కాబట్టి sodium లో 11 electrons ఉన్నట్లు. Got it? తర్వాత number of electrons is equal to Z minus charge in cation. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Na ప్లస్ అని తీసుకున్నారు అనుకోండి. Na ప్లస్ అంటే లుక్ హియర్ అటామిక్ నెంబర్ ఎంత? Z అంటే 11. సో 11 మైనస్ చార్జ్ ఏంటంటే 1 ప్లస్ 1. ఓకే, సో 11 మైనస్ 1 10 ఎలక్ట్రాన్స్. ఓకే, Na లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 11 ఎలక్ట్రాన్స్. Na ప్లస్ లో ఎన్ని ఉన్నాయంటే 10 ఎలక్ట్రాన్స్. సో లైక్ వైజ్ ఇప్పుడు anion తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ F మైనస్ అన్నాడు అనుకోండి. F మైనస్ అన్నప్పుడు ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9 ప్లస్ చార్జ్ ఎంత ఉంది? 1. సో 9 ప్లస్ 1 10 ఎలక్ట్రాన్స్. ఇది anion ఎగ్జాంపుల్. గాట్ ఇట్? సో దెన్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ దే ఆస్క్ యూ క్వశ్చన్ లైక్ దిస్, సో సల్ఫర్ నౌ 1632. ఇఫ్ దే ఆస్క్ యూ క్వశ్చన్ లైక్ దిస్, నో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆస్క్ ద క్వశ్చన్ లైక్ దిస్, ఇలా అడిగారు అనుకోండి S-2 1632 లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి. సో రిమెంబర్ సింబల్ ఈస్ లైక్ దిస్ X. Here they should have to write Z, here A, here charge. So remember. Okay, so X అంటే ఎలిమెంట్, Z అంటే అటామిక్ నంబర్, A అంటే మాస్ నెంబర్, here charge. ఇది కంపల్సరీగా ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇచ్చి
ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి అన్నారంటే, సో సల్ఫర్ అటామిక్ నెంబర్ ఇస్ 16 కాబట్టి 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 16 ప్రోటాన్స్ ఉంటాయి. వై బికాస్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ కాబట్టి 16 ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే S-2 కాబట్టి మైనస్ మీన్స్ యానియాన్, సో చార్జ్ 2 కాబట్టి 16 + 2 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దెన్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ A-Z ఫార్ములా, ఏ అంటే పైన రాసేది, Z అంటే కింద రాసేది. సో 32 - 16 ఎంతంటే 16. ఇలా క్యాలిక్యులేషన్స్ అనేది ఇంపార్టెంట్, రైట్? సో దెన్ ఇక్కడ మాస్ నెంబర్స్ క్యాలిక్యులేషన్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ చార్జ్ అన్నప్పుడు +1 ఉంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు, +2 ఉంటే 2 ఎలక్ట్రాన్స్, +3 ఉంటే 3. అలానే -1 అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయినట్టు, -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినట్టు, -3 అంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినట్టు. సో సంథింగ్ అలాగా కంటిన్యూస్ గా నేర్చుకోవాలి. దెన్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయడం తెలిసిన తర్వాత ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అనే టాపిక్ అడుగుతా అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అని. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐసోఎలక్ట్రానిక్ పెయిర్ అని సంథింగ్ అలా అడుగుతా అంటారు. ఓకే, సో ఐసోఎలక్ట్రానిక్ పెయిర్ or isoelectronic species. So just now I told you how to find number of electrons. Isoelectronic species means iso means same number of electrons. Same number of electrons unde vaatni isoelectronic species antaru, right? So దీనికి ఎగ్జాంపుల్ ఇందా రాశాను. Na+ లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, F- లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దెన్ Al+3 అంటే అల్యూమినియం 13 అటామిక్ నెంబర్, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే 10 ఉంటుంది. సో O-2, దెన్ N-3 నియాన్. ఓకే, సో Mg+2. సో వీటన్నింటిలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి వాటిని అన్నింటినీ కలిపి సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అన్నారు. ఓకే, అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయడం రాస్తే ఈ బిట్కి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది, రైట్? దెన్ సో అటామిక్ స్ట్రక్చర్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటిదంటే క్వాంటమ్ నంబర్స్ నుంచి, రైట్? సో క్వాంటమ్ నంబర్స్ నుంచి ఎలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వాల్యూస్ పైన ఎక్కువ అడుగుతా అంటారు. సో 4 క్వాంటమ్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, then azimuthal quantum number, then magnetic quantum number, then spin quantum number. సో వాల్యూస్ పైన ఎక్కువ ఉంటాయి కదా, ఆల్రెడీ మన క్లాస్ లో బ్రీఫ్ గా డిస్కస్ చేసాం బిట్స్ ఎలా అడుగుతారని కూడా. సో ఐ మీన్ సైంటిస్టుల గురించి అడిగే ఛాన్సెస్ లేవు కానీ దీన్ని నీల్స్ బోర్ ప్రపోజ్ చేశారు. దెన్ సోమర్ఫెల్డ్, ల్యాండే, ఉలెన్బెక్, గౌడ్స్మిత్లు వాల్యూస్ పైన ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో రిమెంబర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n వాల్యూ, దీన్ని ఎంత రిప్రజెంట్ చేస్తారు, ఎలా ఉంటుందంటే 1 2 3 4 so on లేదా KL M N so on ఇలా అంటారు. సో 1 అన్నా K అన్నా ఒకటే, 2 అన్నా L అన్నా ఒకటే, 3 అన్నా M అన్నా ఒకటే, 4 అన్నా N అన్నా ఒకటే. దీనిపైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ M షెల్ అని అడిగారు అనుకోండి, అంటే థర్డ్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి, అలాగనమాట. ఓకే, దెన్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అనేది L తో రిప్రజెంట్ చేస్తారు. 0 తో స్టార్ట్ అవుతుంది, 1 2 3 so on, N-1 తో ఎండ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు n = 3 అన్నాడు అనుకోండి, L = 0 1 2 అంటే ఈ మూడిట్లో ఏది ఉన్నా కరెక్టే కానీ. సో అలాగనమాట. సో L = 4 అన్నాడు అనుకోండి, 0 1 2 3. N = 1 అన్నాడు అనుకోండి, L = 0. ఓకే, సో 0 తో స్టార్ట్ అవుతుంది, N-1 తో ఎండ్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. L = 0 అయితే S సబ్షెల్. ఓకే నా స్పెరికల్ షేప్. L = 1 అయితే P సబ్షెల్, L = 2 అయితే B సబ్షెల్, L = 3 అయితే F సబ్షెల్. ఓకే, సో దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమ్ టైమ్స్ దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. దెన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది M తో రిప్రజెంట్ చేస్తారు. సో M = -L through 0 + L. ఓకే, సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ -L through 0 + L. అంటే చూడండి ఇక్కడ M = ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ L = 2 అన్నాడు అనుకోండి, L వాల్యూస్ ఎంత అంటే -2 -1 0 +1 +2. ఓకే, సో -2 -1 0 +1 +2. దట్ మీన్స్ 1 2 3 4 5 ఓరియంటేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి L = 2 అయితే ఏ సబ్షెల్, D సబ్షెల్. అందుకనే D కి మనం 5 ఆర్బిటాల్స్ గీస్తాం. D సబ్షెల్ అంటే ఇలా ఒక 5 గీస్తాం.
1 2 3 4 5 ఇలా dxy dy z అని. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ m వాల్యూస్. చూడండి, n వాల్యూస్ పైన l వాల్యూ డిపెండ్ అవుతుంది, l వాల్యూస్ పైన m వాల్యూ డిపెండ్ అవుతుంది. దెన్ ఫైనల్లీ స్పిన్ క్వాంటమ్ నెంబర్, రైట్? So spin quantum numbers means if electron spins in clockwise direction, plus of is the formula. If electron spins in anti-clockwise direction, so this one is clockwise direction, this is anti-clockwise direction, minus 1/2. Okay, so if you observe your watch, clockwise direction. So if electron spins like this, okay, so clockwise direction, anti-clockwise direction means minus half. Okay, so this is about quantum numbers and the values. So దీనిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. దెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, రైట్? సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ పైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కావాలంటే మీరు ఆ 3 రూల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో పౌలిష్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆఫో ప్రిన్సిపల్, కున్స్ రూల్. ఓకే, సో ఒక్కోసారి డెఫినేషన్స్ డైరెక్ట్ గా అడుగుతాను. సో పౌలిష్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ మీన్స్ no two electron in an atom can have same set of 4 quantum numbers. Then Aufbau principle means electron first enters into the lower energy level and then enters into the higher energy level. Then Hund's rule means pairing up of electrons does not take place until each orbital filled with one electron. ఒక్కొక్క ఆర్బిటాల్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎంటర్ అయిన తర్వాతనే పెయిర్ అప్ అవడం జరుగుతుంది. ఆఫో ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద లోయర్ ఎనర్జీ లెవెల్, అది ఫిల్ అయిన తర్వాతనే హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. దెన్ పౌలిష్ ప్రిన్సిపల్ అంటే ఒక ఆటంలో మీరు ఎన్ని 2 ఎలక్ట్రాన్స్ తీసుకోండి, 4 క్వాంటమ్ నంబర్స్ సేమ్ గా ఉండవు. ఓకే, ఇప్పుడు మరి మాకు ఎలా తెలుస్తుంది సార్ ఏది లోయర్ ఎనర్జీ లెవెల్ ఏది హైయర్ ఎనర్జీ లెవెల్ అంటే n+l వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. l అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, l మీన్స్ అజిముతల్ క్వాంటమ్ నంబర్. సో ఈ వాల్యూ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి హైయర్ ఎనర్జీ ఉన్నట్టు. n+l వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, దేనికి ఎక్కువ ఉంటే దానికి హైయర్ ఎనర్జీ ఉన్నట్టు. ఒకవేళ సేమ్ అయింది అనుకోండి, ఇఫ్ n+l వాల్యూ కానీ సేమ్ అయితే అప్పుడు ఏం చేయాలంటే సో గివ్ ప్రియారిటీ ఫర్ n వాల్యూ. సింపుల్, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1s 2s 2p 3s సంథింగ్ అనుకోండి. ఇప్పుడు దీనికి n+n వాల్యూస్ చెప్పండి. n అంటే ఇక్కడ ఉన్నాను 1 2 2 3 ఇవి n వాల్యూస్. సో 1+ ఇందాక చెప్పుకున్నాం కదా s ఆర్బిటల్ కి 0, సో 1, దెన్ 2+ 0 2, దెన్ 2+ p సబ్షెల్ కి l వాల్యూ ఎంత ఇందాక చెప్పుకున్నాం కదా 1, సో 3, దెన్ 3+1 3. సో లైక్ దిస్ ఇలా. ఇప్పుడు చూడండి, ఇది అన్నిటికంటే తక్కువ నెంబర్ n+n వాల్యూ 1 కాబట్టి ఫస్ట్ 1s ఫిల్ అవుతుంది, అది అయిపోతే మళ్ళీ 2s ఫిల్ అవుతుంది. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, ఇక్కడ n+l వాల్యూ సేమ్ వచ్చింది. చూడండి, ఇక్కడ దేనికి ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ ఎనర్జీ అన్నారు కదా సార్, మరి సేమ్ వస్తే ఎలా అన్నప్పుడు n+l వాల్యూ సేమ్ అయితే n వాల్యూకి ప్రియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు n+n వాల్యూ సేమ్ కాబట్టి ఈ రెండింటిలో హైయెస్ట్ దేనికి n వాల్యూ దేనికి 3s కి, కాబట్టి 2p ఫిల్ అయిన తర్వాత 3s ఫిల్ అవుతుంది. సో దీనిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ electrons present in m shell of phosphorus, like that they may ask you. For example, phosphorus atomic number అంటే 15. సో అలాంటి క్వశ్చన్ అన్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు 1s2 2s2 2p6 3s2 3p3, రైట్? సో 10 12 59. సో క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్, ఓకే, సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ m షెల్ అన్నాడు అనుకోండి. సో m మీన్స్ k l m n ఇందా చెప్పుకున్నాం, లేదా 1 2 3 అంటే ఇప్పుడు చూడండి k l m n అన్న 1 2 3 4 అన్న ఒకటి. m మీన్స్ థర్డ్ షెల్ అంటే 3 అనే షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే దట్ మీన్స్ రెండింటిని కంబైన్ గా కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో 3s లో 2 ఎలక్ట్రాన్స్, 3p లో 3 ఎలక్ట్రాన్స్, మొత్తం 2 + 3 ఆన్సర్ ఈస్ 5 ఎలక్ట్రాన్స్. సో లైక్ దిస్ ఇలాగా. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం నేర్చుకోవాలి. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం నేర్చుకున్నారంటే దట్స్ వెరీ ఈజీ ఫర్ యూ ఫర్ ద రిమైనింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ చార్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపర్ అనుకోండి 29, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ బిట్. ఇది కాపర్ 29, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9 ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, నా 29 అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇది రాంగ్. ఎలా ఉంటుందంటే 4s1
3d10 వస్తుంది. ఇది రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని ఏమంటారు అంటే అనామలస్ కాన్ఫిగరేషన్ అంటారు. ఓకే, సో అనామలస్ కాన్ఫిగరేషన్. ఓకే, ఎందుకంటే నార్మల్గా ఇలా ఉండాలి, బట్ ఇలా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ కాబట్టి ఎక్స్ట్రా స్టెబిలిటీ కోసం అలా అవుతుంది. ఓకే, అలానే క్రోమియం కూడా అన్న 24 ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4 ఇలా ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఎలా ఉంటుందంటే 4s1 3d5 ఉంటుంది. ఇది మోస్ట్ ఎక్స్పెక్ట్. అంటే ఇక్కడ 3d5 అంటే హాఫ్ ఏ ఫిల్ అవుతుంది కాబట్టి మోర్ స్టేబుల్. సో ఈ రెండు జాగ్రత్తగా చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ అనామలస్ కాన్ఫిగరేషన్ అని, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాపర్ కాన్ఫిగరేషన్ అని, లేదా క్రోమియం కాన్ఫిగరేషన్ అని ఇలా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ మీ బోస్ మోడల్ లో MVR is equal to NH/2π అనే ఫార్ములాని కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అందులో ఇంపార్టెంట్ పోస్ట్లేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, అలైన్మెంట్ సిరీస్, బాంబర్ సిరీస్ ఉన్నాయి కదా, ప్యాషన్ బ్రాకెట్, పీ ఫండ్ అని. సో వాటి గురించి సో ప్లీజ్ గో త్రూ ఇట్. ఓకే, ఐ మీన్ యాంగులర్ మూమెంటం ఫార్ములా అడుగుతారు. MVR is equal to NH/2π. అలానే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో లైన్స్ ఉన్నాయి కదా, లైమన్, బామర్, ప్యాషన్ బ్రాకెట్, పీ ఫండ్ అని. సో వాటిని జాగ్రత్తగా చూసుకోండి. సో మ్యాక్సిమం ఇవి చూసుకున్నారంటే ఆల్మోస్ట్ ఈ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆల్మోస్ట్ చేయొచ్చు. రైట్, దెన్ సో నెక్స్ట్ మన టాపిక్ సెకండ్ వన్, కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్ లో మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ వేటి పైన ఉంటాయంటే అయానిక్ బాండ్ కానీ లేదా కోవెలెంట్ బాండ్ కానీ, ఈ రెండింటి పైన మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో లేదా రేర్ గా కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్. సో కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ పైన, దెన్ ఫైనల్లీ హైడ్రోజన్ బాండ్. సో ఈ 4 టాపిక్స్ పైన మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దీన్ని కొంచెం స్పీడ్ గా 1 by 1 ఫాస్ట్ గా మనం రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ అయానిక్ బాండ్, రైట్. సో క్వశ్చన్ కంపల్సరీగా వీటిపైన ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అయానిక్ బాండ్ మీన్స్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ electron. I'll tell you one example for each also. Okay, ionic bond formed by transfer of electron. Okay, then covalent bond is formed by sharing of electron. Okay, covalent bond is formed by sharing of electrons. Coordination covalent bond also formed by sharing of electron, but shared electrons contributed by only one bonded atom. So that is called coordination covalent bond. Okay, so I will tell you example also, just listen carefully. So hydrogen bond means hydrogen bonded with highly electronegative atoms. Okay, so like chlorine, oxygen, nitrogen, like this. Right, so this is the simple definitions. Right, it is formed by transfer of electron, it is formed by sharing of electron, it is also sharing of electron, but ఆ sharing కి కావాల్సిన ఎలక్ట్రాన్స్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు ఆటమ్స్ మధ్యలో ఒక పెయిర్ షేర్ అయింది అనుకోండి, ఒక పెయిర్ అంటే రెండు ఎలక్ట్రాన్ x ఒకటి y ఒకటి అనుకుందాం. సో x ఒక ఎలక్ట్రాన్ y ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, బట్ ఇక్కడ అలా కాదు, రెండు ఎలక్ట్రాన్స్ ఒకటే ఇచ్చేస్తుంది. ఓకే, దెన్ హైడ్రోజన్ బాండ్ అంటే హైడ్రోజన్ ఉంటుంది, దెన్ దాంతో పాటు బాండింగ్ లో పార్టిసిపేట్ చేసేది ఏదంటే highly electronegative atoms. Okay, now En means electronegative atoms like fluorine, oxygen, nitrogen. Okay na, then so ఇప్పుడు then second one ఏంటంటే ionic bond is non-directional. Okay, so it is a non-directional. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది వచ్చి డైరెక్షనల్. Okay, non-directional. This one is covalent bond is directional. Then it is also directional, so that is also directional. Okay, later దాని గురించి పెద్ద పని లేదు కానీ ఇది రెండు చాలా 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 ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాండ్ ఈజ్ నాన్ డైరెక్షనల్ ఇలా అడుగుతా ఉంటున్నాను. ఓకే, దెన్ ఇప్పుడు మరి అయానిక్ బాండ్ వేటి మధ్యలో ఫామ్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, అయానిక్ బాండ్ మామూలుగా ఎలాంటి వాటి మధ్యలో ఫామ్ అవుతుందంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకేనా, సో బిట్వీన్
మెటల్స్ అండ్ నాన్ మెటల్. దట్ మీన్స్ అయానిక్ బాండ్ దేని మధ్యలో ఫామ్ అవుతుందంటే మెటల్స్ కి నాన్ మెటల్స్ మధ్యలో ఫామ్ అవుతుంది. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అయానిక్ బాండ్ లేదా అయానిక్ కంటైన్స్ అయానిక్ బాండ్ అని అయానిక్ కాంపౌండ్ అని ఇలా అడుగుతూ అంటారు. సో మెటల్స్ అంటే ఏంటి నాన్న? ఫస్ట్ సెకండ్ ఏ గ్రూప్ కదా. అంటే సింపుల్ గా ఎలా చెప్పొచ్చు? ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ విత్, సో పీరియాడిక్ టేబుల్ రైట్ సైడ్ చివరికి వెళ్ళేటప్పటికి నాన్ మెటల్స్ వస్తాయి కాబట్టి సో 6th ఏ అండ్ 7th ఏ, సో వీటితో అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఏ సెకండ్ ఏ మీన్స్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఫ్రాన్షియం అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సెకండ్ ఏ అంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఈ ఎలిమెంట్స్ 6th ఏ అంటే ఏంటిది? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోనియం. 7th ఏ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అండ్ యాసిడిన్ ఆఫ్ కోర్స్ అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ పక్కన. సో జనరల్ గా ఈ కాంబినేషన్స్ లో ఉన్నవన్నీ కూడా మనం అయానిక్ బాండ్ కింద కన్సిడర్ చేస్తాం. రైట్. సో తర్వాత కోవలెంట్ బాండ్ అంటే జనరల్ గా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ మధ్యలో ఫామ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ మధ్యలోనే ఫామ్ అవుతుంది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కోవలెంట్ అని అలా అడుగుతా అంటారు. ఓకే, దెన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో బాండ్ కావాల్సిన 2 ఎలక్ట్రాన్స్ ఒకటే షేర్ చేస్తుంది అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NH4+ తీసుకున్నాం అనుకోండి, NH4+. జాగ్రత్తగా ఇది ఎలా ఫామ్ అవుతుందంటే నైట్రోజన్ ఫార్ములా NH3. ఓకేనా. సో దీనిపైన ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీన్స్ బాండ్ లో పార్టిసిపేట్ చేయకుండా మిగిలిపోయింది. అంటే చూడండి నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత అంటే 7. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 5. లాస్ట్ ఈ 2 అనే నెంబర్ హైయెస్ట్ నెంబర్ కాబట్టి అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనాలి. 2 + 3 మొత్తం 5 ఉంది. సో 5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఇలా ఉన్నాయనుకున్నాం. 3 హైడ్రోజన్స్ కాబట్టి దీంట్లో ఒక హెచ్, దీంట్లో ఒక హెచ్, దీంట్లో ఒక హెచ్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేసేది. సో ఇక్కడ 3 బాండ్స్ ఫామ్ అయింది. సో ఒక లోన్ పేరు మిగిలిపోయింది. అంటే మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ లోన్ పేరు అంటారు. అంటే NH3లో నైట్రోజన్ పైన ఇలా లోన్ పేరు ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ లోన్ పేరు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది H+ తో బాండింగ్ పార్టిసిపేట్ చేసింది అనుకో. H+ మీన్స్ హైడ్రోజన్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఉన్న ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. సో ఇదేం చేస్తుంది? ఈ రెండింటి మధ్యలో బాండ్ కావాల్సిన 2 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ ఇస్తుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? 2 కంబైన్ అయినప్పుడు NH4+ ఫామ్ అయింది. అర్థమైందా? సో NH3+H+. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ కావడానికి కావాల్సిన ఎలక్ట్రాన్స్ రెండింటిని నైట్రోజన్ ఇచ్చేసింది. సో దట్ ఈస్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బట్ షేర్డ్ ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూటెడ్ బై ఓన్లీ 1 బాండెడ్ ఆటమ్. ఓకేనా. సో దాన్ని ఏమంటారంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అంటారు. సో దీనికి ఇంకా వాటర్ అని, హైడ్రోజన్ క్లోరైడ్స్ ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది అంత డెప్త్ గా అవసరం లేదు కానీ యాక్చువల్గా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఇంటర్మాలిక్యులర్, ఇంట్రామాలిక్యులర్. ఓకే, సో నథింగ్ బట్ అవన్నీ అవసరం లేదు కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సరే డ్యూ టు విచ్ బాండింగ్, ఓకే, లేదా డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్ ఐ మీన్ హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ కి వాటర్ కి బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుందని అలాంటి బిట్స్ అడుగుతా అంటారు. ఓకే, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇస్ హై. వై అంటే డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ లేదా హైడ్రోజన్ బాండ్స్ అని సంథింగ్ అలా అడుగుతా అంటారు. ఓకే, సో ఇది కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ గురించి. ఓకే, నా ఇక్కడ మీకు NH4Cl ఫర్ ఎగ్జాంపుల్ NH4Cl తీసుకున్నారు అనుకోవాలి. సో లిసన్ కేర్ఫుల్లీ, ఇది ఇంపార్టెంట్ అన్న ఇది. సో NH4Cl తీసుకున్నప్పుడు ఇందాక చెప్పాను యాక్చువల్గా ఇక్కడ NH4+Cl- అంటే 2 ఆపోజిట్లీ. సో నథింగ్ బట్ ఇక్కడ ఏంటిది? అయానిక్ బాండ్ మీన్స్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. దెన్ ఇందాకే చెప్పాను NH4+ ఎలా ఫామ్ అయింది అంటే జస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇదేంటిదంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదా దాన్ని డేటివ్ బాండ్ అని కూడా పిలుస్తారు. ఇంకా NH4+ ఎలా ఫామ్ అయింది? NH3H+ ఆ రెండు కలిస్తే. అంటే NH3లో ఏం బాండ్స్ ఉన్నాయంటే సో NH3 హ్యాస్ కోవలెంట్ బాండ్. సో ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇప్పుడు NH4Cl లో అయానిక్ బాండ్ ఉంది,
కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ ఉంది, లేదా దాన్ని డేటివ్ బాండ్ అని కూడా అంటారు. ఆ తర్వాత కోవెలెంట్ బాండ్ ఉంది. ఓకే, సో 3 types ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్, సో ఇవి అయానిక్ బాండ్స్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ కోవెలెంట్ బాండ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లేదా ఏంటంటే, ఓకే, సో నౌ లుక్ హియర్, సో ఫ్రమ్ హియర్ యూ కెన్ కమ్. సో అయానిక్ బాండ్ అంటే ఏంటిదంటే, అయానిక్ బాండ్ లో ఇంకా ఎంత చెప్పాను, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దేనికి మధ్యలో ఫామ్ అవుతుంది అని అడిగితే ఒకవేళ, సో లో అయనైజేషన్ ఎనర్జీ ఆటమ్ టు హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో బాండ్ అనేది లో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఈజీగా లాస్ అయిపోయి క్యాటయాన్ ఫామ్ అవుతుంది. హై ఎలక్ట్రాన్ అఫినిటీ ఆటమ్ అంటే ఈజీగా ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని యానయాన్ ఫామ్ అవుతుంది. ఆ రెండింటి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ ని అయానిక్ బాండ్ అంటారు. పేరులోనే ఉంది కదా అయానిక్ బాండ్ అంటే రెండు ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్యలో ఫామ్ అయితే అయానిక్ బాండ్. నెక్స్ట్, సో కోవెలెంట్ బాండ్ అన్నప్పుడు సో ఎలాంటి మధ్యలో ఫామ్ అవుతుందంటే, సో హ్యావింగ్ సేమ్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఈజ్ లో. సో ఇలాంటి వాటి మధ్యలో కోవెలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద, I mean these 4 points are very important. Here also this is 1, 2, okay. So okay, non-metals, right? 3, this is 4. So అది స్పెషల్ కండిషన్స్ కాబట్టి జస్ట్ అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, వీటిపైన ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కెమికల్ బాండ్ అనే చాప్టర్లో. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ చాప్టర్ కెమికల్ బాండ్. దెన్ సో నెక్స్ట్ సొల్యూషన్స్ చాప్టర్ లో ఎలాంటి బిట్స్ ఛాన్సెస్ ఉంటాయో డిస్కస్ చేద్దాం. సో సింప్లెస్ట్ వన్ ఇవన్నీ కూడా. సో నోట్స్ ఆల్రెడీ మనం క్లియర్ గా చెప్పుకొని ఉంటాం. ప్రాక్టీస్ వెల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ అస్. ఇక్కడ మీరు కాల్ చేసినా మేము క్లారిఫై చేస్తాం. దెన్ చాప్టర్ సొల్యూషన్స్ ఇట్స్ వెరీ ఈజియెస్ట్ చాప్టర్. చాలా మంది స్టూడెంట్స్ సొల్యూషన్స్ గురించి కంగారు పడతా ఉంటారు. జస్ట్ ఐ విల్ గివ్ యూ ద బ్రీఫ్ ఫార్ములాస్, దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ దట్, రైట్? సో ఇప్పుడు సొల్యూషన్స్ లో మేజర్ గా మనం నేర్చుకోవాల్సింది మనకున్న టాపిక్స్ ఏంటంటే మొలారిటీ అండ్ దెన్ నార్మాలిటీ. సో బ్రీఫ్ గా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మొలారిటీ మీన్స్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. ఓకేనా? సో మొలారిటీని క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తాం. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. క్యాపిటల్ M అంటే మొలారిటీ. అంటే ఇప్పుడు మొలారిటీ ఫార్ములా క్యాపిటల్ M రాయొచ్చు, నంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్, రైట్? సో డెఫినేషన్ నుంచి రాయొచ్చు. డెఫినేషన్ కూడా చాలా సార్లు అడుగుతున్నాను అన్న. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ అని చెప్పి మొలారిటీ సంథింగ్ అలా ఇస్తున్నారు. సో జాగ్రత్తగా గమనించండి. మొలారిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. మొలాలిటీ అన్నారు అనుకోండి, RITY బదులు LITY ఇస్తే మొలాలిటీని స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తారు. మొలాలిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 kilogram ఆఫ్ సాల్వెంట్. రిమెంబర్, ఓకే? ఇక్కడ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్ అంటే మొలారిటీ, 1 kilogram ఆఫ్ సాల్వెంట్ అంటే మొలాలిటీ, స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా. లుక్ హియర్, నంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. సో వి నో దట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ, సో ఇది పక్కకు వస్తే 1/V కదా లీటర్స్ లో ఇస్తే. ఓకే, లీటర్స్ మిల్లీ లీటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 1000 కాబట్టి మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V మిల్లీ లీటర్స్ లో ఇస్తే. గాట్ ఇట్? దెన్ సో డైల్యూషన్ లో ఒకవేళ డైల్యూట్ చేసినప్పుడు ఫార్ములా ఏంటంటే M1V1 is equal to M2V2. ఈ ఫార్ములా చూసుకోవాలి. దెన్ కెమికల్ రియాక్షన్ జరిగితే, ఇఫ్ కెమికల్ రియాక్షన్ అక్కర్స్, ఫార్ములా M1V1/M1 is equal to M2V2/N2. ఈ ఫార్ములా పైన చాలా రేర్ గా అడుగుతూ అంటారు, ఇది ఫ్రీక్వెంట్ గా అడుగుతూ అంటారు. దెన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ డెన్సిటీ మాస్ పర్సంటేజ్. సో మాస్ పర్సంటేజ్ అండ్ డెన్సిటీ ఇస్తే, ఒకవేళ మాస్ పర్సంటేజ్ డెన్సిటీ రెండు ఇచ్చారనుకోండి, ఓకే, మాస్ పర్సంటేజ్ డెన్సిటీ ఇస్తే ఫార్ములా ఏంటంటే మాస్ పర్సంటేజ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10/M2. M2 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్.
ఓకేనా. M2 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో దీని గురించి కంప్లీట్ గా డిస్క్రిప్షన్ చేయట్లేదు, జస్ట్ ఇవి ఫార్ములాస్ నాన్న. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది, లేదా ఇది కావచ్చు, లేదా ఇది కావచ్చు, లేదా డైల్యూషన్, లేదా సో మ్యాక్సిమం 99% ప్రాబ్లమ్స్ ఇస్తే ఈ ఫార్ములాస్ మీదనే ఉంటాయి. ఓకే, దెన్ ఇంకో డెఫినేషన్ దీనిపైన బిట్స్ అడుగుతున్నారు, లేదా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి బిట్స్ చేయాల్సి ఉంటుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మొలారిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. మొలారిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఓకే, సో దట్ ఎలా చూడండి, ఇక్కడ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులారిటీ 1/V కదా. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు మొలారిటీ డిక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లుక్ హియర్, మొలారిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే మొలారిటీ డిక్రీజ్ అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్ అని అడుగుతారు. టెంపరేచర్ పైన డిపెండ్ అయ్యేది మొలారిటీ ఒకటే. మొలారిటీ డిపెండ్ కాదు, మోల్ ఫ్రాక్షన్ కూడా డిపెండ్ కాదు. ఓకే, సో మొలారిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. దట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మరీ డెప్త్కి వెళ్ళి అడగాలనుకుంటే ఎలా డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు మొలారిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఆ పాయింట్ చేస్తారు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే నా చూసుకోండి. సో ఇది మొలారిటీలో మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్న ఫార్ములాస్, రైట్. సో దెన్ మొలారిటీ గురించి, సరే నార్మాలిటీ గురించి డిస్కస్ చేయాలి. సేమ్ ఇలానే ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఇంటూ 1/V లీటర్స్ అయితే. సో నార్మాలిటీ అంటే డెఫినేషన్ ఏం చెప్తామంటే నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అనే ప్లేస్ లో నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అని పెట్టాలి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1/V. ఓకే, సో లేదా లీటర్స్ లో ఇస్తే వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000/V. ఇఫ్ వాల్యూమ్ is given in milliliters. Sorry, here liters రాశాను, ఇక్కడ లీటర్స్. ఓకే, ఇది milliliters. సో here వాల్యూమ్ milliliters లో ఇస్తే ఇది ఫార్ములా, రైట్. సో we have to find out this one. Now ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. ఇక్కడ మామూలుగా మనకి యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఇస్తారు. సో ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్తాను. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యాసిడ్ బై బేసిసిటీ. యాసిడ్ అయితే బేసిసిటీ. ఓకే, బేసిసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ number of replaceable H+ ions present in acid is called basicity. For example, ఇప్పుడు H2SO4 అనుకోండి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి basicity 2. HCl లో 1 ఉంది కాబట్టి 1. లేదా HNO3 లో ఓకే, సో 1 ఉంది కాబట్టి 1. లేదా ఆక్సాలిక్ యాసిడ్ H2C2O4 2H2O, ఇది హైడ్రేటెడ్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2. కాబట్టి సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ CH3COOH అనుకోండి 1, ఎందుకంటే రీప్లేస్ అయ్యేది CH3COO- ప్లస్ H+ కాబట్టి. ఇవి బేసిసిటీ నంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆ H2SO4కి అబ్జర్వ్ చేసాం అనుకోండి, మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేశారంటే 98 వస్తుందన్న. ఇది ఎలా చేసామని కూడా ఆల్రెడీ చెప్పాం, ఇప్పుడు మనకి అంత టైం లేదు. 2 హైడ్రోజన్స్ కి ట్రూ, ఒక సల్ఫర్ కి 16, ఒక ఆక్సిజన్ కి, సో ఒక సల్ఫర్ కి 32. ఓకేనా, సో 2 + 32 + 1 ఆక్సిజన్ కి 16, 4 ఆక్సిజన్స్ కి 64, మొత్తం టోటల్ చేస్తే 98 వస్తుంది. దీని బేసిసిటీ 2 కాబట్టి బై 2 49. అంటే ఈక్వలెంట్ వెయిట్ దగ్గర మీరు 49 సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది యాసిడ్స్ కి అయితే. అలానే ఇప్పుడు HCl అనుకోండి, 1 + 35.5 36.5/1, దీనికి 63/1, దీనికి 126/2 వస్తుంది. అంటే బేసిసిటీ వాల్యూస్ గురించి చెప్తున్నాను. ఇది ఫార్ములా యాసిడ్స్ కి అయితే, రైట్. సో అలానే బేసెస్ కనుక్కోండి. నేను మీకు నోట్స్ లో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పింటాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలానే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేస్. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సేమ్ మాలిక్యులర్ వెయిట్ బై అసిడిటీ. ఓకే, మాలిక్యులర్ వెయిట్ బై అసిడిటీ. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ NaOH అసిడిటీ ఎంతంటే 1. అంటే అసిడిటీ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్, సరే OH- అయాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CaOH ట్వైస్ అనుకోండి 2, అలానే AlOH థ్రైస్ అనుకోండి 3. అంటే ఎన్ని OH ఉంటే అన్ని చూసుకోవాలి, సరిపోతుంది.
ఓకేనా. అలానే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్, యాసిడ్ బేస్ కంబైన్ సాల్ట్ వస్తుంది కదా, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సాల్ట్ మాలిక్యులర్ వెయిట్ బై సో చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ anion, చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ anion. Got it? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Na2CO3 అనుకోండి, ఎలా స్ప్లిట్ అవుతుందంటే సో 2Na ప్లస్ CO3 మైనస్ 2, సో 2 ఇంటూ ప్లస్ 1 ప్లస్ 2 అంటే మొత్తానికి ఛార్జ్ అనేది 2 ఇక్కడ. సో కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఎంత అంటే 106/2 వస్తుంది అన్న, ఎందుకంటే 2 కాబట్టి ఛార్జ్. సో 2 వచ్చినప్పుడు టోటల్గా 53 అవుతుంది. కాబట్టి సో ఇలాగా మనం ఈక్వలెంట్ వెయిట్స్ అనేది మ్యాక్సిమం యాసిడ్కి బేస్కి సాల్ట్కి సరిపోతుంది, ఇవి చూసుకోవాలి. దెన్ సో ఇంకా ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి అంటే జస్ట్ రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ నార్మాలిటీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో నా ఆన్ డైల్యూషన్ లా అంటే ఏంటంటే N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. దీనిలో ఏదైనా చూడండి మొత్తం 4 పారామీటర్స్ ఉన్నాయి, 3 ఇచ్చేసి ఒకటి కనుక్కోమంటారు. అలానే రిలేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ అసిడిటీ ఆర్ బేసిసిటీ ఇలా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద నార్మాలిటీ ఆఫ్, క్వశ్చన్ ఇలా ఉందనుకోండి. సో వాట్ ఈస్ ద నార్మాలిటీ ఆఫ్ H3PO4 ఆఫ్ 0.2N అన్నాడు అనుకోండి. ఓకేనా, 0.2M అన్నాడు అనుకోండి, 0.2M క్యాపిటల్ M. లుక్ హియర్ క్వశ్చన్. సో 0.2M H3PO4 అంటే పాస్పారిక్ యాసిడ్ నార్మాలిటీ ఎంత అన్నాడు అనుకోండి. ఫార్ములా నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ అసిడిటీ ఆర్ బేసిటీ. ఇది యాసిడ్ కాబట్టి బేసిటీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం 3 కదా. సో అప్పుడు ఏం చేయాలి, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఎంతంటే 0.2 ఇంటూ 3 ఉన్నాయి కాబట్టి బేసిసిటీ 3 కాబట్టి ఆన్సర్ వచ్చి 0.6. అర్థమవుతుందా? ఇలాంటివి అడుగుతూ ఉంటారు. H2SO4 అని కానీ దీని ప్లేస్లో బేస్ పెట్టచ్చు లేదా సాల్ట్ పెట్టచ్చు. ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ రాసింది పాస్పారిక్ యాసిడ్ H3PO4 మొలారిటీ ఇస్తారు, దాని నార్మాలిటీని కలుపుకోమంటారు. మొలారిటీ నార్మాలిటీ కనుక్కోమంటే ఫార్ములా నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ అసిడిటీ ఆర్ బేసిసిటీ. సో ఇది సొల్యూషన్స్ లో మ్యాక్సిమం మనకి వచ్చే క్వశ్చన్స్ నా డెఫినేషన్స్ పైన కావచ్చు లేదా ఇలాంటి ఫార్ములాస్ కావచ్చు లేదా సో కంపల్సరీగా వీటిలోనే ఉంటుంది. సో వీటిని ఫార్ములాస్ ఒకసారి బాగా చెక్ చేసుకోండి. ఫార్ములాస్ మే బేస్డ్ ప్రాబ్లమ్స్ ఒకసారి ట్రై టు ప్రాక్టీస్ దట్, రైట్. సో దెన్ దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ యాసిడ్స్ అండ్ బేసెస్ లో ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయో చెక్ చేద్దాం. సో ఫ్యూ మినిట్స్ లో యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి ఎలాంటి టాపిక్స్ వస్తాయి, దెన్ ఫైనల్ గా ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఎలాంటి వస్తాయి కూడా ఒక కొన్ని ఫ్యూ మినిట్స్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో యాసిడ్స్ అండ్ బేసెస్. ఓకే. సో ఈ చాప్టర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాసిడ్స్ అంటే డెఫినేషన్స్ అంటే మేజర్ గా బ్రాన్స్టెడ్ యాసిడ్స్. ఓకే. సో బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా. సో బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ప్రోటాన్ డోనార్, సింపుల్ గా చెప్పాలంటే ప్రోటాన్ డోనార్. బ్రాన్స్టెడ్ బేస్ అంటే ప్రోటాన్ యాక్సెప్టార్. ఒక్కోసారి డైరెక్ట్ గా బిట్స్లోనే అడుగుతారు అన్న. ప్రోటాన్ డోనార్ ఈజ్ కాల్డ్ బ్రాన్స్టెడ్ యాసిడ్, లూయిస్ యాసిడ్, బ్రాన్స్టెడ్ బేస్, లూయిస్ బేస్ అలా అడుగుతా అంటారు. ఓకే. సో ప్రోటాన్ యాక్సెప్టార్ ని బ్రాన్స్టెడ్ బేస్ అన్నారు. ఓకే. సింపుల్ డెఫినేషన్. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అయినా చెప్తున్నాం. ఇప్పుడు NH3 అనేది HCl తో రియాక్ట్ అయింది అనుకోండి. ఓకేనా. సో ఇది ఒక ప్రోటాన్ డొనేట్ చేస్తుంది, NH4 ప్లస్ Cl మైనస్ ఫామ్ అవుతుంది. ఓకే. NH3 దగ్గర 3 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇటు పక్క వచ్చేటప్పటికి 4 అయింది. 3 ప్రోటాన్స్ కాస్త 4 అయింది, అంటే NH3లో 3 ఉన్నాయి, ఇది 4 అయింది. అంటే 3 4 అయిందంటే అర్థం ఏంటి, ఇది యాక్సెప్ట్ చేసినట్లే కదా. సో ప్రోటాన్ యాక్సెప్ట్ చేసి ఏమనాలి, బేస్. సో కాబట్టి ఇదేమవుతుందంటే బేస్. HCl లో ఒక ప్రోటాన్ ఉంది, యువతలకు వచ్చేటప్పుడు ఒకటి కూడా లేదు. ఓకేనా. అంటే ఉన్న ఒక ఎలక్ట్రాన్ కూడా లాస్ అయింది కాబట్టి ఒక ప్రోటాన్ కూడా డొనేట్ చేసింది కాబట్టి ఇది ప్రోటాన్ డోనార్ కాబట్టి దీని ఏమనాలి, యాసిడ్ అన్నారు.
Got it? So ఇలాంటి which of the following is branched acid అని branched base అని వీటికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పింటాం, మనం చెక్ చేసుకోండి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కాంజుగేట్. ఓకే, సో కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారు. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ అంటే which differs by only one proton. ఓకే, సో which differs by only one proton. ఒక ప్రోటాన్ డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ప్రోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది H ప్లస్. ఓకే, ఒక ప్రోటాన్ డిఫరెన్స్ ఉంటే వాటిని ఏమంటారు అంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుందంటే ఒక స్పీసీస్ ఇచ్చేసి దానికి ఒక H ప్లస్ ని యాడ్ చేసామంటే వచ్చేదాన్ని ఏమంటారు అంటే కాంజుగేట్ యాసిడ్ అంటారు. అలా కాకుండా ఒక స్పీసీస్ ఇచ్చేసి దాంట్లో నుంచి ఒక H ప్లస్ ని రిమూవ్ చేసేస్తే వచ్చేది ఏంటంటే కాంజుగేట్ బేస్. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2 ఎగ్జాంపుల్ చెప్తాను. H2O అనుకోండి, దీనికి కాంజుగేట్ యాసిడ్ రాయండి అన్నారు అనుకోండి ఎగ్జాంపుల్. దీనికి ఒక H ప్లస్ కలుపుకోవడానికి ఇచ్చిన స్పీసీస్ ఒక H ప్లస్ ని కలపాలి. ఇక్కడ స్పీసీస్ ఇచ్చారు, దానికి ఒక H ప్లస్ కలిపితే ఏమవుతుంది? ఒక H ప్లస్ కలిపితే ఏమవుతుంది చెప్పండి? H3O ప్లస్. ఓకేనా? దీన్ని ఏమంటారంటే కాంజుగేట్ యాసిడ్. ఇట్ ఈస్ ఏ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ H2O. అలా కాకుండా ఈ H2O లో నుంచి ఒక H ప్లస్ ని తీసేసామంటే OH మైనస్ వస్తుంది, దీని కాంజుగేట్ బేస్ అంటారు. ఓకేనా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్స్ చాలా ఏదైనా అడగచ్చు. ఈ పాయింట్ ఏదైనా నోట్ చేసుకోండి. దెన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ రైట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, HSO4 మైనస్ అన్నాడు అనుకోండి, దీనికి కాంజుగేట్ యాసిడ్ ఏది లేదా కాంజుగేట్ బేస్ ఏది అడిగాడు అనుకోండి, ఒక H ప్లస్ ని యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? H2SO4 వస్తుంది. సో HSO4 అనేది కాంజుగేట్ యాసిడ్, దీనికి ఇది వచ్చి కాంజుగేట్ యాసిడ్. ఈ ఉన్న H ని కూడా తీసేస్తే ఇప్పుడు HSO4 మైనస్ లో ఆ ఉన్న H ని కూడా తీసేస్తే మిగిలేదేది SO4 మైనస్ 2, ఇది వచ్చి కాంజుగేట్ బేస్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. దెన్ గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ యాసిడ్ ఫార్మ్స్ వీక్ కాంజుగేట్ బేస్. ఓకేనా? వైస్ వర్సా అలానే స్ట్రాంగ్ యాసిడ్ అనేది వీక్ కాంజుగేట్ బేస్ ని ఫామ్ చేస్తుంది, వీక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఆ పాయింట్ పైన కూడా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అది ఇంపార్టెంట్. దెన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏదంటే లూయిస్ యాసిడ్ బేస్ థియరీ పైన. ఓకే, సో లూయిస్ యాసిడ్ బేస్ థియరీలో లూయిస్ యాసిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో లూయిస్ యాసిడ్ మీన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్ ఏమంటారంటే లూయిస్ యాసిడ్ అంటారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ సింపుల్ క్యాటయాన్స్. ఆల్ సింపుల్ క్యాటయాన్స్ మీన్స్ Na ప్లస్ కానీ H ప్లస్ కానీ Mg+2 కానీ ఇలాంటివన్నీ లూయిస్ యాసిడ్ కిందకి వస్తుంది. ఎందుకంటే క్యాటయాన్ అంటే ఎలక్ట్రాన్ లాస్ అయినట్లు కదా, లాస్ అయినప్పుడు ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తే లూయిస్ యాసిడ్ అన్నారు, అలాగనమాట. ఓకేనా? దెన్ ఆ తర్వాత ఇన్కంప్లీట్ ఆక్టేట్ ఉంది, ఇన్కంప్లీట్ ఆక్టేట్ ఉన్నవి లూయిస్ యాసిడ్ గా వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ BF3, BCl3, సో ఇలాంటి అంతే కదా. బోరాన్ దగ్గర 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఫ్లోరిన్స్ కంబైండ్ అయ్యాయి, మొత్తం 6 అయ్యాయి, ఇంకా 2 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి ఆక్టేట్ కి. సో కాబట్టి ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఓకే, ఇందాక మనం ఆ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ దగ్గర చెప్పినప్పుడు అంటే ఏదైతే డొనేట్ చేస్తుందో దాని దగ్గర ఖచ్చితంగా లోన్ బేస్ ఉండాలి. యాక్సెప్ట్ చేసేది ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉండాలి యాక్సెప్ట్ చేయాలంటే. సో ఇలాంటివి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఎలక్ట్రాన్ పైన యాక్సెప్ట్ చేస్తాయి. ఎలక్ట్రాన్ పైన యాక్సెప్ట్ చేస్తే లూయిస్ యాసిడ్ అన్నారు. ఇంకేనా? అలానే హ్యావింగ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్, హ్యావింగ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్. సో డి ఆర్బిటాల్స్ వేకెంట్ ఉంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ SnCl4 కానీ, ఓకే, సో దెన్ సో సంథింగ్ SiCl4 కానీ ఇలాంటి ఇందులో డి ఆర్బిటాల్స్ ఖాళీగా ఉంది. డి ఆర్బిటాల్స్ ఖాళీగా ఉంది, ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఛాన్సెస్ ఉంటాయి? ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తే లూయిస్ యాసిడ్ అంటారు. ఓకే, సో దెన్ బాండ్ బిట్వీన్ 2 different electronegative atoms, bond between 2 different electronegative atoms. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SO3 కానీ CO2 కానీ,
సో ఇలాంటి వాటి మధ్యలో బాండ్ ఫామ్ అయిందంటే ఒకటేమో దాని వైపు ఎక్కువ లాగేసుకుంటుంది ఎలక్ట్రాన్ని, అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఏమవుతుంది క్యాటయాన్ ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. అలానే లూయిస్ బేసెస్ దీనికి ఆపోజిట్ కదా. సో లూయిస్ బేసెస్ అన్నప్పుడు ఎలక్ట్రాన్ పేర్ డోనార్, ఏదైతే ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాయో వాటిని లూయిస్ బేస్ అన్నారు. అంటే ఎలక్ట్రాన్ పేర్ డోనార్. సో ఇక్కడ యానయాన్స్ క్యాటయాన్స్ కాబట్టి ఇక్కడ ఆల్ సింపుల్ యానయాన్స్ అంటే OH మైనస్, Cl మైనస్, Cn మైనస్ అలాంటి యానయాన్స్ అందరూ కూడా లూయిస్ బేస్ గా యాక్ట్ చేస్తాయి. అలానే సో హ్యావింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హ్యావింగ్ అట్లీస్ట్ వన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా రాశాం కదా NH3 అలానే PH3 ఇలాంటివి. చూడండి లోన్ పేరు ఇందా చెప్పుకున్నాం, లోన్ పేర్స్ ఏం చేయాలి. సో ఇవి ఏం చేస్తుంది, ఈజీగా ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేయగలవు. లోన్ పేర్స్ డొనేట్ చేయగలవు. ఎలక్ట్రాన్ పేరు డోనార్ ఏమనాలి, లూయిస్ బేస్ అనాలి. ఓకే, సో ఇవి ఇక్కడ రెండే క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ 1, 2, 3, 4 ఈ 4 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడైతే జస్ట్ మనకి 1, 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ తర్వాత pH పైన ప్రాబ్లమ్స్. ఓకే, సో pH పైన ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ సింప్లీ విత్ ఇన్ 1 minute లో I కంప్లీట్ చేద్దాం. జస్ట్ I tell you the formula. Okay, how to write that one. So pH is equal to formula minus log H plus concentration. ఓకేనా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు H plus concentration is equal to formula molarity into basicity. Molarity ఇచ్చేసి basicity ఇస్తారు. For example, what is the pH of 0.1 mHCl అన్నాడు అనుకోండి. ఫార్ములా ఏంటి, pH is equal to minus log H plus concentration. సో H plus concentration ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. మొలారిటీ 0.1, HCl బేసిసిటీ 1 కదా ఇందా చెప్పుకున్నాం. సో 10⁻⁻1 అవుతుంది. సో pH is equal to minus log 10⁻⁻1. ఇది వచ్చిందంటే -1 log 10. log 10 అంటే 1. సో ఆన్సర్ ఈజ్ 1. ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి నా. ఓకే, సో ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇలానే మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొన్నిసార్లు బేస్ ఇచ్చినప్పుడు, ఓకేనా. సో బేస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ యాసిడ్ ఇస్ గివెన్, దిస్ ఇస్ ద ఫార్ములా. బేస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ POH క్యాలిక్యులేట్ చేయాలి. minus log OH minus concentration. OH minus concentration is equal to molarity into acidity. ఇలా కనుక్కోవాలి. కానీ వాళ్ళని అడిగింది pH కాబట్టి ఫార్ములా ఏంటి, pH ప్లస్ POH మొత్తం 14 వరకు ఉంటుంది కాబట్టి స్కేల్. ఇందులో నుంచి POH is equal to 14 minus pH. ఓకే, POH కనుక్కొని POH కనుక్కొని 14 లో నుంచి తీసేస్తే pH is equal to 14 minus POH. ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. దెన్ మన పార్ట్ 1 లో లాస్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, సో లాస్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే, సో ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మ్యాక్సిమం 4 బిట్స్ వస్తుంటాయనన్న. సో మీకు ఈజీగా ఇది ఖచ్చితంగా మీరు నోట్స్ ఫాలో కావాలి. ఇక్కడ ఎలాంటి బిట్స్ ఛాన్సెస్ ఉంటాయంటే డానియల్ సెల్ పైన, అంటే డానియల్ సెల్ లో క్యాథోడ్ ఏది, యానోడ్ ఏది, ఓకే, సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ ఏంటి. ఇప్పుడు క్యాథోడ్ ఏదంటే కాపర్ రాడ్, యానోడ్ ఏదంటే జింక్ రాడ్. అలానే ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతాయి, రిడక్షన్ హాఫ్ సెల్, ఆక్సిడేషన్ హాఫ్ సెల్, ఇలాంటి వాటిపైన. అలానే ఎలక్ట్రోకెమికల్ డివైజెస్. ఓకే, సో ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఓకే, దాని తర్వాత ప్రైమరీ సెకండరీ బ్యాటరీస్. ఓకే, సో దీని ఏమంటారంటే గ్యాల్వానిక్ సెల్స్ అంటారు. డానియల్ సెల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాల్వానిక్ సెల్. ఓకే, సో గ్యాల్వానిక్ సెల్స్ లో కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలానే ప్రైమరీ సెకండరీ బ్యాటరీస్. ఓకే, సో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్. సో ప్రైమరీ, దెన్ సెకండరీ బ్యాటరీస్, ఎగ్జాంపుల్స్. ఓకే, సో వీటి జాగ్రత్త చూసుకోవాలా. ప్రైమరీ సెకండరీ అంటే విచ్ కెనాట్ బి రీయూజ్, అంటే ఒకే డైరెక్షన్ లో జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అగైన్ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. రీయూజబుల్. ఓకే, సో దీనికి డ్రై సెల్స్, లెక్లాంజ్ సెల్స్ అలాంటివి చెప్తాం.
సో దీనికి లెడ్ కాడ్మియం బ్యాటరీస్ అలాంటి ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఓకే, సో లీడ్ తర్వాత ఈ ఫైనల్ గా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్, అలానే నెర్నెస్ట్ ఈక్వేషన్. సో వీటిపైన చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కానీ తర్వాత ఈనాట్ సెల్ కనుక్కోవడం, క్యాథోడ్ మైనస్ యానోడ్, సో అలాంటి కనుక్కోవడం పైన కూడా ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటుంది. సో మాక్సిమం ఇక్కడ గ్యాల్వానిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్, ప్రైమరీ సెకండరీ బ్యాటరీస్, తర్వాత స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, నెర్నెస్ట్ ఈక్వేషన్, ఈనాట్ ఆఫ్ సెల్ క్యాలిక్యులేట్ చేయడం, సో ఇలాంటి టాపిక్స్ పైన మాక్సిమం బిట్స్ కవర్ అవుతా ఉంటాయి. అలానే 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని, ఓకేనా. సో 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు 96,500 ఫారడేస్ అని, ఓకేనా. సారీ 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు సో 96,000 ఎంత, సో 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని ఇలాంటివి అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇలా ఉంటుంది, ఇప్పుడు MnO2 అనేది Mn+2 గా కన్వర్ట్ అవుతే ఎన్ని కూలుంబ్స్ ఎలక్ట్రిసిటీ యూజ్ అవ్వాలి, అలా కన్వర్షన్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇలాంటివి జరిగినప్పుడు MnO2 లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ ఏంటంటే +4, ఓకేనా. సో దీన్ని X అనుకోవాలి. ఆక్సిజన్ కి ఒక్కొక్క ఆక్సిజన్ కి -2 ఆక్సిడేషన్ నెంబర్. సో X+2 × -2 is equal to 0. X -4 is equal to 0. X is equal to +4. అంటే ఇలా +4 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 2. సో 2 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఏమయ్యాలి ఇప్పుడు, 2 ఇంటూ సో ఆప్షన్స్ లో మీరు 2 × 96,500 ఉన్నది చూస్ చేసుకోవాలి, ఎందుకంటే 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు 96,500 కూలుంబ్స్ కాబట్టి. సో ఇలాగా ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఈ టాపిక్స్, తర్వాత ఫారడేస్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా, సో దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫారడేస్ ఫస్ట్ అండ్ సెకండ్ లా. ఓకే, సో ఫారడేస్ ఫస్ట్ లా ఏంటంటే టోటల్ మాస్ డిపాజిటెడ్ అట్ ఎలక్ట్రోడ్స్ is during electrolysis is directly proportional to quantity of electricity passed through it. ఓకేనా. సో దట్ మీన్స్ హియర్ మాస్ is directly proportional to Q అని చెప్తాం. సింపుల్ గా మాస్ ఆఫ్ కాంపౌండ్ డిపాజిటెడ్ is directly proportional to quantity of electricity. దెన్ ఇక్కడ మాస్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్స్ is directly proportional to chemical equivalent weights. సో డెఫినేషన్స్ పైన అడుగుతా ఉంటారు, సో ఈ టాపిక్స్ పైన మ్యాక్సిమం అడుగుతా ఉంటారు. సో ఇవి ఫస్ట్ 5 చాప్టర్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 లో రిమైనింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో వీటిని జాగ్రత్తగా ఫాలో కావాలి. ఓకే, థ్యాంక్ యూ.